మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆయుధాలు విడిచిపెడతామని ప్రకటించింది. ఆయుధ విరమణ పైన తేదీని కూడా ప్రకటించారు మావోయిస్టులు. జనవరి 1 నుంచి సాయుధ విరమణ చేస్తామని ప్రకటించారు మావోయిస్ట్ సంబంధించిన నేతలు. ఎంఎంసీ జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో ఇప్పుడు లేఖ విడుదలైంది. మరోవైపు మావోయిస్టు కీలక నేత దేవ్జీ కోసం కూడా పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. దేవ్జీని పట్టుకునేందుకు అడవుల్లో విస్తృతంగా కుమ్మింగ్ కొనసాగుతోంది. ఒకవైపు ఆయుధాలు విరమిస్తామని చెప్తూనే వారంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వాళ్ళ యొక్క బాధ భయం అంతా కూడా దేవ్జీ. ఇప్పుడు కేంద్ర కమిటీలో కీలకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి దేవ్జీ ఆ పార్టీకి ఒక పెద్దన్న కాబోతున్నాడు, పెద్దన్న పాత్ర పోషించబోతున్నాడు. అంతలోనే పోలీసులు ఆయన గురించి కూమింగ్ చేయడం, ఆయన గురించి వేటాడడం, ఆయన గురించి అడవుల్లో జల్లెడ పట్టడంతో మావోయిస్ట్ పార్టీలో ఒక ఆందోళన వ్యక్తమైంది. అనంత్ పేరుతో విడుదలైనటువంటి ఈ లేఖలో మేము జనవరి 1 నుంచి సాయుధ విరమణ చేస్తామని ప్రకటించారు. 1వ తేదీ నుంచి మేము ఆయుధాలు విడిచిపెడతామని చెప్తూ ఉన్నారు. సో ప్రజెంట్ మావోయిస్టులకు సంబంధించి ఆ లేఖని మీరు రైట్ సైడ్ చూస్తూ ఉన్నారు. అక్కడ అది హిందీలో ఉంది. ఎంఎంసీ పేరిట వచ్చినటువంటి లేఖ ఇది. సో ప్రజెంట్ మావోయిస్టుల్లో నుంచి ఆయుధాలని వదిలేస్తామనేటువంటి ఈ ప్రకటన పెద్ద ఎత్తున అందరినీ కూడా ఒక్కసారిగా, అంటే ముఖ్యంగా పోలీసుల్లో ఒక్కసారిగా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఆయుధాలు ఒడిచిపెడతారు సరే, కానీ తదుపరి కార్యాచరణ ఏంటి? లొంగిపోతారా లేదా చర్చలు జరుపుతారా? వాళ్ళ డిమాండ్స్ ఏంటనేది ముందు పెట్టే ప్రయత్నం చేస్తారా? చూడాలి మరి ఏం జరుగుద్దో.